హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? శ్రీ గురు చరిత్రలోని ఇంకొక అద్భుతమైన కథ తెలుసుకుందామా ఇవాళ? శ్రీ గురు చరిత్రలోని అన్ని కథలు ఎంతో అద్భుతమైనవండి. శ్రీ గురుడు ఒక భక్తుడికి 3 పుణ్యక్షేత్రాలు ఎలా దర్శనం చేయించారో చూద్దామా ఒకేసారి? పదండి కథలోకి వెళ్ళిపోదాం. ఈ అద్భుతమైన కథని భక్తితో వినండి. అంతా మంచే జరుగుతుంది మీ అందరికీ కూడా. శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న 40 మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఔదుంబర వృక్షం కిందనున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు. ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్షమూలంలో కూర్చుంటుండేవారు. అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవటం వింతగా తోచేది. ఆయన అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు. వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలచి ఒక మనిషిని అందుకు నియమించారు. అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ ఆ సమయమయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబోనడం మహాపాపమని తోచి విపరీతమైన భయమేస్తూ ఉండేది. దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు. అక్కడకు దగ్గరలోనే గంగానుజుడనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటబడింది. అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది. అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి అచటి మేడు చెట్టు కింద కూర్చొని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్ళారు. వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకొని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు. మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూచి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు. ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూచాడు. వారు దేవకన్యలని, వారి చేత పూజింపబడుచున్న యతి సామాన్య మానవుడు కాడని అతడు గుర్తించాడు. 3వ రోజు అదే సమయానికి అచటికి వెళ్ళి అతడు ఆ యోగినుల వెనకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అచటి మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు. యోగినులు స్వామిని రత్నఖచిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు. తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుణ్ణి చూచి నీవెవరవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అతడు భయపడి ఆపాదమస్తకం వణికిపోతూ స్వామి, నా పేరు గంగానుజుడు. నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనుక ఇచటికి చూడవచ్చాను. నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి, మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు. అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు. నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు. స్వామి సంతోషించి, నాయనా, నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి. నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి. కానీ నీవిప్పుడు చూచినది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవ్వరికీ చెప్పవద్దు. చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు. గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు. అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది. నాటి నుండి అతడు ప్రతిరోజు భార్యాసమేతంగా వచ్చి శ్రీగురుణ్ణి సేవిస్తూ ఉండేవాడు. ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుని దర్శించి, స్వామి, మాఘమాసంలో ప్రయాగ, కాశీ, గయలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు. కానీ వాటిని నేను దర్శించనైనా లేదు. ఆ క్షేత్రాల మహత్యం వినినా కూడా పుణ్యం వస్తుందంటారు. కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి సంతోషించి, ఈ కృష్ణా పంచనదీ సంగమం సాక్షాత్తు ప్రయాగయే. త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ, కాశీ, గయ ఎంతో మహోత్తరమైనవి.
అలాగే ఇక్కడి సంగమము, యుగాలయము, కరవీరము అనే 3 కూడా త్రిస్థలి అని తెలుసుకో. ఈ మూడింటిని నీకిప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులి చర్మంపై కూర్చొని గంగానుజుడిని తమ పాదుకలను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు. క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు. సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు. తర్వాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న 3 క్షేత్రాలను కూడా చూపించారు. ఈ రీతిన ఆ క్షేత్ర మహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచిపోదలచారు. ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి, ప్రభు, మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడకు పోతారు అని విలపించారు. శ్రీగురుడు వారిని ఊరడించి, లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఊదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము. మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి. అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోకప్రసిద్ధమవుతుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము. మమ్మల్ని, ఈ ఉదుంబర వృక్షాన్ని, మా పాదుకలను, ద్విజులను పూజించి ఇచ్చటి తీర్థాలలో స్నానం చేసి వారికి సర్వపాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి. ఈ వృక్షం కింద చేసిన జపము, హోమము, రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలు 1,000,000 రెట్లు ఫలితం ఉంటుంది. ఇచ్చటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివరి నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయని చెప్పి శ్రీగురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమా అమరజా సంగమానికి వెళ్ళారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు. ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఊదుంబర వృక్షంపై ప్రేమతో దాని కింద నిత్య నివాసం చేస్తూనే ఉన్నారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.